బాలుని జైలుకి వెళ్లిన వాడివి అని తిడుతున్న రోహిణి చెంప పగలగొట్టి మనోజ్ కుట్రను బయట పెట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి కొడుకే చింటూ అన్న విషయం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ప్రభావతి అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. రోహిణిని మనోజ్ని ఇంకా ఎప్పటికీ కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే అసలు రోహిణి ఉన్న చోటికి మనోజ్ని పంపించదు, మనోజ్ ఉన్న చోటికి రోహిణిని వెళ్ళనివ్వదు ప్రభావతి అయితే. పైగా శృతి వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ మేకప్ వేసి వచ్చిన డబ్బులు కూడా ప్రభావతి తీసుకోవడానికి దౌర్జన్యం చేయబోతూ ఉండేసరికి బాలు మీనాది చూస్తారు. కానీ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే రోహిణి కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రభావతి అలా ఎలా లాగేసుకుంటుంది అన్న ఉద్దేశంతో అదే విషయం శృతికి రవికి చెప్పేసేసరికి ఈ విషయం వాడికి తెలుసో తెలీదో అని చెప్పనగానే తెలిసినా తెలియకపోయినా చెప్పాల్సిన బాధ్యత మనకుంది అని మనోజ్ని పిలుస్తారు. మనోజ్ ఏం చేస్తాడు, వాళ్ళిద్దరి మధ్యలో నాకు అనవసరం అని చెప్పన్నట్టు ఇంకా వాడికి ఏ సంబంధం లేనిదన్నట్టు వాడు వెళ్ళిపోతాడు. ఇదేంటన్నయ్య ఇలా జరిగింది అనగాని దీనికి ఫుల్ స్టాప్ మనమే పెట్టాలి. మనం నేరుగా ప్రభావతమ్మని అడగడం కంటే నాన్నకు తెలిసేటట్టు చేయడం మంచిది. రేపు నేను ఒక పని చేస్తాను అని చెప్పి తను బాలు ఏం చేయాలనుకున్నాడో దాని గురించి దాన్నైతే అమలు చేద్దామని అనుకుంటాడు. అమలు చేద్దామని అనుకునేసరికి సరేనని ఈ లోపు అందరూ కూడా కిందకి వెళ్ళిపోబోతుండగా సుమతి మీనాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటే ఈ టైంలో ఫోన్ చేసావు అనగానే బావకు కానీ చెప్పావా అక్క అని చెప్పనేసరికి మీ బావకి చెప్పలేదే, టైం చూసి చెప్దాము అన్న ఉద్దేశంతోనే చెప్పలేదు అని చెప్పనేసరికి అవునా సరే అక్క చెప్పు, కానీ తను అంటే నాకు ఇష్టమే అక్క, నేను తనని ఇష్టపడుతున్నాను అని చెప్పనేసరికి అర్థమైందే, నీ మాటల్లోనే నాకు అది అర్థమైంది అని చెప్పనేసరికి సరే మర్చిపోవద్దు అని చెప్పాను. కానీ అస్సలు మర్చిపోను, మీ బావకు చెప్తాను సరేనా. నువ్వు అమ్మకు చెప్పావా ఈ విషయం అనగానే లేదక్క, నువ్వే చెప్తాను అన్నావు కదా, నా పెళ్లి బాధ్యత నీదే అన్నావు కదక్క, అందుకే నేను ఎవరికి ఏమీ చెప్పలేదు, సైలెంట్గానే ఉన్నాను అనగానే సరే సరే నేను చూసుకుంటాను, నేను చెప్తాను అని చెప్పి మీనా అయితే అంటుంది. ఏంటి మీనా ఎవరు ఫోను అనగానే సుమతి అండి అనేసరికి సుమతి గురించి మీకు ఒక విషయం చెప్పాలి అనగానే సుమతి గురించా, ఏంటా విషయం దేని గురించి అనగానే సుమతిని వేళ నేను ఒక అబ్బాయి బండి మీద దిగడం చూసేసరికి నేను ఆ అబ్బాయితో క్లోజ్గా మాట్లాడడం నవ్వుతూ ఉండడం చూసి ఇంటికి వెళ్ళి అడిగితే తనను ప్రేమిస్తున్నాను అని చెప్పింది అనగానే ఆ అబ్బాయి ఇంచుమించు 6 feet హైట్ ఉంటాడా, హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడా అని చెప్పాను. కానీ అవునండి మీకెలా తెలుసు అనగానే నేను కూడా చూశాను, ఆ రోజు తన కొలీగ్ అని చెప్పింది అనగానే అంటే మీకు చెప్పడానికి భయపడి ఉండొచ్చు అందుకే చెప్పలేదేమో, నాకు చెప్పింది అనేసరికి అవునా తను కూడా ఇష్టపడుతుందంటనా అని చెప్పాను. కానీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారంట. కానీ సుమతి మాత్రం శివకి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోను అని చెప్పిందంట అనగానే శివకు ఉద్యోగం వచ్చే వరకు సుమతి పెళ్లి చేసుకోకపోవడం ఏంటి మీనా, అలా ఎలా ఎందుకు ఉండడం, వాడు ఉద్యోగం వాడు చూసుకుంటాడు కదా, అయినా వచ్చిన సంబంధాన్ని ఇష్టపడిన మనిషిని దూరం పెట్టడం అంత మంచిది కాదు. మనం దూరం పెడితే ఇంకా మనం పెళ్లి చేసుకోమన్న ఉద్దేశంతో వాళ్ళు మరొకరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కదా, ఏ పెళ్లి చేసుకున్న తర్వాత వద్దంటాడా ఏంటి అని చెప్పనేసరికి ఏమో అదేం ఆలోచిస్తుందో, అలా ఏమీ ఉండదు, కావాలంటే నేను చిన్న పూల గంపతో మాట్లాడనా అని చెప్పాను. కానీ లేదులేండి నేను ఆల్రెడీ చెప్పాను, అబ్బాయి మంచివాడైతే పెళ్ళి నిన్ను బాగా చూసుకుంటాడు అన్న మాట మాకు అర్థమైతే ఖచ్చితంగా పెళ్లి చేసేసుకో, శివ గురించి మేము చూసుకుంటాము అని చెప్పాము అనగానే మంచి పని చేసావు మీనా, ఎందుకు ఆలస్యం చేయడం, ఇప్పటికే చిన్నపూల గంపకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, ఆ అబ్బాయి మంచివాడు అయితే వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్ళి మనం మాట్లాడితే సరిపోతుంది కదా అని చెప్పాను. కానీ వాళ్ళ నాన్నగారు లేరంట, అమ్మ మాత్రమే ఉందంట.
పైగా వాళ్ళ అమ్మకు కూడా సుమతి ఇష్టమేనంట అనగానే ఓహో, అత్తగారిని కూడా బుట్టలో పడేసిందన్నమాట. మా ప్రభావతమ్మ లాంటి అత్తగారు కాకపోతే మరీ మంచిది అనగానే, అలాంటి అత్తగారు అయితే అస్సలు నా చెల్లెలు ఉండదులేండి. అయినా ఆవిడ ఇంతకుముందు హాస్పిటల్కి వచ్చినప్పుడు తను ట్రీట్ చేసిందంట, అందుకని ఆవిడ బాగా తెలుసు. పైగా సుమతిని కూడా ఇష్టపడుతుందంట ఆవిడ అని చెప్పాను. కానీ సుమతిని ఇష్టపడుతుందంటే ఒక పర్సన్గా, ఒక నర్సుగా ఇష్టపడి ఉండొచ్చు మీనా, కానీ కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడుతుందో లేదో చెప్పలేం కదా అనగానే, మీరన్నది కూడా కరెక్టే. రేపొక్కసారి ఆ అబ్బాయి వివరాలేంటో కనుక్కుని వెళ్దామండి అని చెప్పాను. కానీ తప్పకుండా మీనా, చిన్న పూలకంప పెళ్లి బాధ్యత మాందే కదా. మీ అమ్మ ఎప్పుడూ అంటుంటుంది, మీరు అల్లుడైనా మా ఇంటికి పెద్ద కొడుకే అని. మరి అలాంటి తప్పుడు నేనే కదా చూసుకోవాలి అని చెప్పి ఇంకా బాలు అనేసరికి సరే ఆలస్యం అవుతుంది పదండి పడుకుందాము అనేసరికి ఇంకా ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా లేచి ఈ పనులు చేసుకుంటూ ఉంటుంది. బాలు వచ్చి మీనా కాఫీ అని చెప్పాను కానీ సరేనని ఇంకా మీనా కాఫీ పెట్టివ్వడంతో ఒక్కొక్కరుగా కాఫీలు తాగుతారు. అందరూ హాల్లోకి వచ్చి మీనా టీ, మీనా కాఫీ అని చెప్పాను కానీ తెస్తున్నాను అని చెప్పాను. కానీ మీ అందరికీ ఒక టాస్క్ అంటూ బాలు వస్తాడు. టాస్కా ఏంటి బాలు, ఈ మధ్య ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తున్నావు అనగానే, మొన్న ఒక షో చూశాను డబ్బుడమ్మా, అందులో టాస్క్ అంటూ ఏదో చెప్పారు, బాగుంది కదా అని గుర్తు పెట్టుకున్నాను. టాస్క్ అంటే మీ అందరికీ ఒక పరీక్ష అలాంటిదే కదా అని చెప్పాను. కానీ అవును, అదే అర్థం వస్తుంది అనేసరికి అదే టాస్క్ అని చెప్పాను. కానీ సరే ఏంట్రా బాలు ఏంటి అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం నాన్న అంటూ ఒక గాజు బౌల్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులన్నీ తెచ్చి ఇందులో వెయ్యాలి అని చెప్పనేసరికి, ఏటీఎం కార్డ్సా అని చెప్పాను. కానీ అవును అని చెప్పాను. కానీ వాళ్ళ బ్యాగులతోటే కదా వాళ్ళు కిందకు వస్తారు, మగవాళ్ళకైతే పాకెట్లోనే ఉంటుంది. శృతి కూడా బ్యాగ్ తోటే కిందకు వచ్చేసరికి ఇంకా అందరు ఏటీఎం కార్డ్స్ వేస్తారు. మనోజ్ కూడా ఏటీఎం కార్డు వేస్తాడు. వేసేసరికి ఏంటి ప్రభావతమ్మ, నీకు ఏటీఎం కార్డు లేదు కదా నాన్న, నీ ఏటీఎం కార్డు అనగానే నాది ఎక్కడో పైనుంది లేరా అని చెప్పాను. కానీ పార్లలమ్మ నీదో అని చెప్పనేసరికి, ఓ నీ దగ్గర లేదు కదా అని చెప్పనేసరికి, అదేంట్రా రోహిణి దగ్గర ఏటీఎం కార్డు లేదని నీకెలా తెలుసు అని చెప్పాను. కానీ నిన్న ప్రభావతమ్మ ఏటీఎం కార్డుని తీసుకుంది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం. ఏంట్రా బాలు ఏమంటున్నావు అనగానే ఇంకా వెంటనే బాలు అయితే, నీకు తెలియదు కదా నాన్న, నిన్న పార్లలమ్మ శృతి డబ్బుడమ్మ చెప్పిన ఫంక్షన్కి వెళ్ళింది కదా, అక్కడ మేకప్ చేసి వచ్చింది, 25,000 వచ్చాయంట. ఆ డబ్బులు ప్రభావతమ్మ అడిగింది, ఇవ్వలేదు, రాలేదు, ఇంకా అకౌంట్లో వేస్తానన్నారు అనేసరికి ఏటీఎం కార్డు దౌర్జన్యంగా తీసుకుంది అనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. ఏంటి ప్రభా, ఏంటిదంతా, అసలు నువ్వు అలా ఎలా తీసుకుంటావు, తన కష్టార్జితాన్ని నువ్వెలా దోచుకుంటావు, అత్తగారుగా అజమాయిషీ సాధిస్తున్నావా ఏంటి, ఎంత అత్తగారువైతే తను కష్టపడి సంపాదించిన డబ్బులు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మరి నువ్వెందుకు అడుగుతున్నావు, నీకు అడగాల్సిన హక్కేంటి, తను ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి తప్ప దౌర్జన్యంగా ఏటీఎం కార్డు లాక్కోవాల్సిన అవసరం ఏంటి అంటూ సత్యం కాస్త ప్రభావతిని తిడతాడు. ఇంకా మనోజ్ అయితే, ఏంటి నా భార్య ఏటీఎం కార్డు అమ్మ తీసుకుంటే నాకు లేని కష్టం మీకేంటి, నాకు లేని బాధ మీకేంటి అనగాని, నువ్వు చవట దద్దమ్మవు కాబట్టే ఏం మాట్లాడలేదు, పార్లలమ్మ నీకు రాత్రి ఆల్రెడీ చెప్పింది కదా ఏటీఎం కార్డు తీసుకుందని, చెప్పినా కానీ నువ్వు ఏమాత్రం రియాక్ట్ కాలేదంటే ఏమనుకోవాలరా అనగాని, ఏంట్రా మనోజ్ రోహిణి నీకు చెప్పిందా అనగాని, చెప్పింది నాన్న, కానీ అమ్మకి రోహిణికి మధ్య నడుస్తున్న గొడవ మధ్యలో నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతమ్మ ఏటీఎం కార్డు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము, ఇచ్చే పార్లలమ్మకి ఏటీఎం కార్డు ఇచ్చేయని చెప్పి ఇంకా బాలు అనేసరికి, ఏంటి బాలు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ రోహిణి మొదలు పెడుతుంది. నేనేమనుకోవడం ఏంటి, నా కాపురం నాశనం చేయాలి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు, నేను ఇంట్లో ఉండకూడదు అన్న కారణం చేతే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు, నా కాపురాన్ని మంట వేసి ఆ మంటల్లో చలి కాసుకుంటున్నావా బాలు అని చెప్పాను.
అనగానే, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నా భర్త నీ కాపురాన్ని చెడగొట్టడం ఏంటి? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు దోచుకుంటున్నారన్న ఉద్దేశంతోనే నీకు నీ ఏటీఎం కార్డు నీకు ఇచ్చి నీకొచ్చిన డబ్బులు నీవే వాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే కదా ఆయన ఇదంతా చేస్తున్నారు. పైగా నీ కాపురాన్ని చెడగొడుతున్నారు అంటూ మా ఆయన మీద నిందేస్తావేంటి అంటూ ఇంకా మీనా అయితే రోహిణిని అడిగేసరికి, అవును మీనా, మీ ఆయన నా కాపురాన్ని చెడగొట్టడానికే ఉన్నాడు. అత్తయ్య ఏదో నా మీద కోపంతో నన్ను ఏటీఎం కార్డు అడిగారు. నేను ఏటీఎం కార్డు అత్తయ్యకి ఇచ్చాను. అది నా వరకు ఓకే. మరి మీకేంటి అంత బాధ? మీరెందుకు అంత బాధపడుతున్నారు? నా గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచించవలసిన అవసరం ఏముంది? అసలు మీకు ఏం హక్కు అధికారం ఉంది? మా అత్తగారు నన్ను కొడుతుంది, తిడుతుంది, నా భర్త నన్ను దూరం పెడతాడు. అది నా పర్సనల్, నాకు సంబంధించింది. ఇది నా భర్తకు అత్తయ్యకు నాకు నడుస్తున్న యుద్ధం. అయినా మేము ఇందులో పోరాడతానో ఏం చేస్తానో అది నా ఇష్టం. మీకేం సంబంధం ఉంది? అయినా నీ భర్త ఏమన్నా మంచివాడా, నీతిమంతుడా? ఒకప్పుడు ఆల్రెడీ చిన్నప్పుడే జైలుకి వెళ్ళి వచ్చాడంట కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రోహిణి, నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అనగాని, నేనన్న దాంట్లో తప్పేముంది? చిన్నప్పుడే వాళ్ళ అన్నను ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళి వచ్చాడంట కదా, అందుకేనంట కదా అత్తయ్య దూరం పెట్టారు. అత్తయ్య బాలు మీద ప్రేమ చూపించకుండా ఉండడానికి కారణం అంతే, అదేనంట కదా. మరి అలాంటి తప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అత్తయ్య ఇంట్లో ఉంచడమే ఎక్కువ. మామయ్య పోరు పడలేక అత్తయ్య మిమ్మల్ని ఇంట్లో భరిస్తున్నారు. ఇన్ని రోజులు నిన్ను ఎందుకు పని మనిషిగా చూస్తున్నారా అని అనుకున్నాను. నువ్వు ఈ బాలుని పెళ్లి చేసుకోవడం వల్లే నువ్వు ఇంటికి పని మనిషివయ్యావు. అయినా బాలు జైలుకి వెళ్ళాడు. ఇంకా ఏం చెప్తారు? మీరేదో నీతిమంతులన్నట్టు, మీరు ఏ తప్పు చేయలేదన్నట్టు, తప్పులన్నీ నేనే చేశానని అందరి ముందు తప్పులన్నీ నా తప్పులు బయట పెట్టి నన్ను ఒక దోషిలా నిలబెట్టారు. అన్ని విషయాలు బయట పెట్టేశాను అని సంబరపడిపోతున్నారు. నా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. నేను ఎంత బాధపడుతున్నానో మీకెవరికి అర్థం కాదు అనగానే, అంటే ఏంటి? నువ్వు తప్పుల మీద తప్పులు చెయ్యొచ్చు కానీ మేము బయట పెట్టకూడదా అంటూ మీనా అనగానే, మీరు చేసిన తప్పుల ముందు నేను చేసిన తప్పులేముంది? నేనేమన్నా మనిషి ప్రాణాలు తీసేశానా? జైలుకి వెళ్ళానా? కేవలం మనోజ్ కోసం అబద్ధం చెప్పాను అంతే కదా. మీరైతే మనుషుల ప్రాణాలు తీసేసి ఏకంగా జైలుకే వెళ్తారు కదా అనగానే, ఇంకా చాలా రోహిణి అంటూ సత్యం అంటాడు. నేను అన్న దాంట్లో తప్పులేదు కదా మామయ్య. నిజంగా బాలు జైలుకి వెళ్ళడం కరెక్టే కదా. పైగా వాళ్ళ అన్నయ్య ప్రాణాలు తీయడం కూడా కరెక్టే కదా అని చెప్పనేసరికి చెంప పగలగొడతాడు రోహిణికైతే సత్యం. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మామయ్య అని చెప్పాను కానీ, ఒక్క నిమిషం అమ్మ మీనా, ఏమన్నావు? వాళ్ళ అన్నయ్య ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళాడా? నువ్వు చూసావా లేక నువ్వే పక్కనున్నావా? నీకు తెలియదు కదా. మరి తెలియనప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? ఈ చవట దద్దమ్మే కదా చెప్పాడు. అవును, ఎందుకు చెప్పడు? వాడు చేసిన తప్పుని వీడి మీద మోపాడు కదా. చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పనేసరికి, ఏమంటున్నారండి, ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును ప్రభా, ఇన్ని రోజులు నీకు తెలియని నిజం ఇదే. ఇన్ని రోజులు నువ్వు తెలుసుకోలేని నిజం కూడా ఇదే. నువ్వు అనుకుంటున్నట్టు మన పెద్ద కొడుకు బలరాం ప్రాణాలు పోయేటట్టు చేసింది బాలు కాదు, మనోజు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజు షాక్ అయిపోతాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? వాడి ప్రాణాలు వీడి తీయడం ఏంటి? తీసింది బాలుగాడే కదా నీళ్ళల్లోకి తోసేశాడు అనగానే, లేదు ప్రభా, అసలు ఆ రోజు జరిగిందేంటంటే అంటూ చిన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు. బాలు కేవలం కాపాడడానికి ప్రయత్నం చేశాడు, మనోజే నీళ్ళల్లోకి తోసేశాడు. అది చెప్తే నువ్వు తట్టుకోలేవని వాణ్ణెక్కడ కొట్టి వాణ్ణి ఎక్కడ జైలుకి పంపిస్తావన్న స్వార్థంతో వీడు చేసిన తప్పుని బాలు మీదకి నెట్టేశాడు. వీడికి స్వార్థ గుణం చిన్నప్పటి నుంచే ఉంది అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది.
నమ్మలేకపోతున్నానండి. మరి మీకు ఈ విషయం తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? బాలు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు ప్రభా. నేను ఎలాగా అమ్మకు ఇష్టం లేని కొడుకుని. మరి నా గురించి అమ్మ ఎందుకు అంతలా బాధపడాలి, అంతలా ఆలోచించాలి? అందుకే నాన్న నేను అమ్మను బాధ పెట్టలేను. అమ్మ నా గురించి ఎలాగా బాధపడుతూ తను ఎలాగా నా గురించి ఆలోచించదు. ఇంకా అలాంటి తప్పుడు నేను అమ్మకు చెప్పి అమ్మ గురించి నేను ఆలోచించి ఇవన్నీ చేయడం అనవసరం. అందుకే ఎలాగా మనోజ్ చెప్పాడు కదా నేనే చేశానని. నేనంటే ముందు నుంచి ఇష్టం లేదు కాబట్టి అమ్మకు ఏ ఇబ్బంది లేకుండా మనోజ్నే ప్రేమగా చూసుకుంటుంది. అది చాలే నాన్న అని చెప్పాను. కానీ నిన్ను ద్వేషిస్తుంది కదరా అనగానే, ఇప్పుడు అమ్మ నన్ను ద్వేషిస్తూనే ఉంది నాన్న. పుట్టినప్పటి నుంచి అమ్మ ప్రేమ ఏమైనా నాకు దక్కిందా? లేదు కదా. ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంది, ఇప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి చెప్పలేక, వాడు మాట తీసుకోవడం వల్లే చెప్పలేకపోయాను అనేసరికి ఒక్కసారిగా బాలు వంక చూస్తుంది ప్రభావతి. బాలు కళ్ళల్లోంచి కన్నీళ్లు అలా వస్తూ ఉంటాయి. ఇంకా వెంటనే ప్రభావతి మనోజ్ కాలర్ పట్టుకుని, చెప్పరా అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పరా అంటూ ఇంకా మనోజ్ కాలర్ పట్టుకునేసరికి, క్షమించమ్మా, నాన్న చెప్పిందంతా నిజమే. నిజంగా అన్నయ్య ప్రాణాలు పోవడానికి కారణం నేనే. కానీ అదంతా కావాలని చెయ్యలేదమ్మా, ఏదో పొరపాటున జరిగిపోయింది అని చెప్పనేసరికి, పొరపాటున జరిగిందో ఎలా జరిగిందో నువ్వేమన్నా చెప్పావా? మరి చెప్పాలి కదా. అంటే ఇన్ని రోజులు ఒక అబద్ధాన్ని నా ముందు నిలబెట్టి నువ్వు ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టావా అని చెప్పాను. కానీ అది కాదమ్మా, నీ ప్రేమ నాకు కావాలి అనగాని నువ్వెలా నా కడుపులో పుట్టావో వాడు నా కడుపునే కదా పుట్టాడు. పైగా చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమగా చూసుకున్నాను. వాణ్ణి నేను సరిగ్గా చూసింది కూడా లేదు. వాణ్ణి నేను ఎప్పుడూ దూరమే పెట్టాను. అలాంటిది నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావని ఊహించనే లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఇంకా బాలుకైతే ప్రభావతి బాలుని అలా రెండు చేతులు జోడించి ఇంకా బాలు దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలు పెడుతుంది. బాలు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి అయితే రెండు చేతులు జోడించి బాలుని పట్టుకుని అలా కిందకి జారిపోతూ ఉంటే ప్రభావతిని పట్టుకుని ఇంకా బాలు కూడా కిందనే కూర్చుంటాడు. బాధపడకమ్మా అని చెప్పాను. కానీ నీకు ఎలా రా ఇన్ని రోజులు చెప్పాలనిపించలేదు? నిన్ను ద్వేషిస్తూనే ఉన్నాను కదరా, నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను కదరా. ఎంతలా నిన్ను క్షోభ పెట్టాను, ఎన్ని మాటలన్నాను, ఎన్నోసార్లు నిన్నసలు పట్టించుకొనే లేదు. నీకు కడుపు నిండా తిండి పెట్టింది లేదు. ఎప్పుడు ఇది వచ్చిన తర్వాతే నువ్వు కడుపు నిండా తిండి తినుంటావు. అందుకే నువ్వు మారావు, అంతే కదరా. ఈ తల్లి నీకు ఎప్పుడూ తల్లిగా కనిపించనే లేదు కదా అని చెప్పనేసరికి, అదేం కాదులేమ్మా, నువ్వు బాధపడద్దు. అయినా నేను ఈ ఇంట్లోనే కదా ఉన్నాను అనగాని ఎన్నోసార్లు నేను ఈ ఇంటి నుంచి పంపడానికి కూడా ప్రయత్నం చేశాను. మీ నాన్న ఆపబట్టే ఆగానే తప్ప, లేదంటే నిన్ను ఎప్పుడో ఇంటి నుంచి బయటకు గెంటేసేదాన్ని అంటూ ప్రభావతి కాస్త అంటూ ఉండేసరికి, ఊరుకో ప్రభా ఊరుకో అని చెప్పి సత్యం అంటాడు. మొత్తం మీరే చేశారండి. బాలు అంటే మీకు ఇష్టమో అంటూనే వాడికి ఇంత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు. వాడు చెప్పొద్దంటే మీరు నాకు చెప్పకుండా ఉండిపోయారా? వాడే ఏ తప్పు చేయలేదు అని తెలిస్తే చిన్నప్పటి నుంచి వాడికి ఇంతగా క్షోభ అనుభవించేవాడు కాదు కదా. ఇంత నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు చాలా తప్పు చేశారండి. బాలు పట్ల స్వార్థంగా ప్రవర్తించారండి అంటూ ఇక ప్రభావతి మాట్లాడేసరికి, ఏం చేయమంటావు ప్రభా, ఏం చేయమంటావు? వాడు చెప్పొద్దన్నాడు. నువ్వేమో వీడి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. పైగా బాలు అంటే నీకు పుట్టినప్పటి నుంచి ఇష్టం లేదు. వాడు పుట్టినప్పుడే జాతక దోషం వల్ల పుట్టాడని, అప్పుడే నాకు ప్రమాదం ఏర్పడిందని నువ్వు నమ్మావు కదా. పైగా వాడి జాతకంలో కూడా దూరంగా ఉండాలనేది ఉంది. ఇంకా నేను ఏం చేయగలను?
వాడికి నా ప్రేమ అయినా సరే దక్కనిద్దామనే వాడిని నేను ఎప్పుడూ ప్రేమగానే చూసుకున్నాను. వాడికి నా నీతి నిజాయితీలే నూరిపోసాను తప్ప వేరే ఏమీ కాదు. అందుకే వాడు ఏ తప్పు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా ఇప్పుడు బ్రతుకుతున్నాడు అని చెప్పనేసరికి మీరు చెప్పింది నిజమే అంటూ ఇంకా ప్రభావతి కాస్త చెప్తుంది. వీడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడిని ఇప్పుడే మెడపట్టి బయటకు గెంటేస్తానంటూ మనోజ్ కాలర్ పట్టుకుంటుంది ప్రభావతి. ఏ ప్రభా, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? వదులమ్మా, వదులు. వాడేం తప్పు చేశాడు? వాడు స్వార్థం వాడు చూసుకున్నాడు. వాడిని నువ్వెక్కడ ప్రేమగా చూడవో అన్న భయంతోనే వాడు అలా చేశాడే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు కదా. వాడి స్వార్థం వాడు చూసుకుని నీ ప్రేమ మొత్తం వాడికే దక్కాలనుకున్నాడు. వాడు అనుకున్నట్టుగానే నీ ప్రేమ మొత్తం వాడికే దక్కింది. ఇప్పుడు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదమ్మా, వదిలేసేయని చెప్పనేసరికి అది కాదురా బాలు అనగానే, ప్లీజ్ అమ్మా వదిలేసే, ఇంకా దీని గురించి ఎందుకు చెప్పు అని చెప్పనేసరికి సరే అయితే ఇప్పుడు బాలు నన్ను క్షమిస్తావా? ఈ తల్లిని క్షమించగలవా అని చెప్పనగానే, అయ్యో అమ్మ, నిన్ను నేను క్షమించడం ఏంటి? నీ ప్రేమ దక్కితే చాలనుకున్నాను, నీ మాట దక్కితే చాలనుకున్నాను. కానీ నాకొక కోరిక ఉంది, అది నెరవేరుస్తావా అని చెప్పనగానే, నీ చేతితో నువ్వు తినిపిస్తే అన్నం తినాలనుందమ్మా అని చెప్పనేసరికి, మీనా వెళ్ళి టిఫిన్ తీసుకురా, వీడికి తినిపిస్తాను అనగానే, అలాగే అత్తయ్య అంటూ కళ్ళు తుడుచుకొని మీనా గబగబా వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తుంది. ఇంకా రవి, శృతి అలా చూస్తూ ఉంటారు. మనోజు, రోహిణి కూడా అలానే చూస్తూ ఉంటారు. మనోజు వంక చూసి అసహించుకుంటుంది రోహిణి అయితే. ఇంకా అసహించుకునేసరికి ఇంకా మీనా టిఫిన్ తీసుకురావడంతో తిను నాన్న అంటూ ప్రభావతి కాస్త తినిపిస్తూ ఉండడం, అదంతా చూసి సత్యం కళ్ళంట నీళ్లు వస్తాయి. తెగ బాధపడుతూ ఉంటాడు సత్యమైతే. ఇప్పుడు ఏమైందండి? మళ్ళీ మా ఇద్దరినీ కలిపింది మీరే కదా అనగానే, నేను కలపలేదు. ఒక రకంగా రోహిణి వల్లే కలవాల్సిన పరిస్థితి వచ్చింది. రోహిణి గనక బాలుని అలా అనకపోయి ఉంటే ఈ నిజం ఇంకా ఎన్నాళ్ళు నా మనసులోనే దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చేదో అంటూ ఇంకా సత్యం కాస్త మాట్లాడతాడు. పోనీలేండి, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మొత్తానికైతే అంతా మంచిగానే ఉంది కదా. బాలు, మీనా ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఇంకా నాకు నిజం తెలిసిపోయింది అనగాని, చూడు ప్రభా, నీకు ముందు నుంచి నేను చెప్పేది ఒకటే, ముగ్గురు కొడుకులని ముగ్గురు కోడళ్ళని ఒకే సమానంగా చూడమని చెప్పాను. ఎవరిని వేరుగా చూడొద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నా మాట వినిపించుకోలేదు అని చెప్పనేసరికి, అవును నిజమే, నేనే తప్పు చేశాను. ఇక మీదట ముగ్గురిని అలానే చూస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చెప్తుంది. ఇంకా ప్రభావతిలో ఈ మార్పు రావడంతో కిన్నెరసానిలో నెమలి నాట్యం చేసినట్టుగా ఇంకా ప్రభావతి అయితే తెగ సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది. ఇంకా బాలు అందరూ కూడా చాలా సంబరపడిపోతాడు. ప్రభావతికి సంతోషంలో నాట్యం చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఎంతో సంబరంగా అందరూ కూడా హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు. అంతా కూడా అలా సంతోషంగా ఉండడంతో సత్యం ఎంతో సంతోషపడతాడు. బాలును కూడా ప్రభా దగ్గరికి తీసుకోవాలని అనుకున్నాను. ఇంకా ప్రభా దగ్గరికి తీసుకుంది. ఇంకా నాకు కావాల్సిందేముంది అని ఇంకా సత్యం అయితే ఎంతగానో సంబరపడిపోతూ ఉంటాడు. ప్రభావతి బాలుని పట్టుకుని క్షణం కూడా వదిలిపెట్టదు. ఇంకా అందరినీ ప్రేమగా చూడాలని చెప్పాడు కదా సత్యం. ఆ రోజు నుంచి కూడా బాలుతో పాటు అందరినీ కూడా ప్రేమగా చూడడం, కోడల్ని ముగ్గురిని సమానంగా చూడడంతో అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సత్యం కుటుంబం కాస్త సంతోషాల కుటుంబంగా మారిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.